ఈరోజు అన్ని నియోజకవర్గాల మీద కాంగ్రెస్ మీద కోపం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ మీద ఎంత కోపం ఉందో మన ఓట్లతో గెలిచిన కడియం శ్రేణి మీద రగిలిపోతా ఉన్నారు, కసి మీద ఉన్నారు. ఎప్పుడు ఓట్లతో ఆ కారు గుర్తు మీద గుద్దుతే మొత్తం కూడా ఆ కారు స్పీడ్ అందుకుంటే తుక్కైపోవాలి కడియం శ్రేణి కారుకు తుక్కైపోయేటట్టు మీరందరూ కూడా కసితోటి కోపంతో మనల్ని నమ్మించిన బాధతో నమ్మించి మోసం చేసినందుకు బాధతోటి మనమందరం కూడా 18 వార్డుల్లో 18 వార్డులు గెలిచి తీరాలి. మనమందరం కూడా గణపురము కడియం శ్రేయర్కి ఇచ్చినందుకు కేసీఆర్ గారు ఇలా బాధపడే పరిస్థితి ఉన్నది. ఆ బాధ పోవాలంటే 18 వార్డులు గెలిచి మున్సిపల్ చైర్మన్ గారిని గెలిపించి ఈ నలుగురికి వీరి ద్వారా కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, వ్యక్తులు ముఖ్యం కానే కాదు, పార్టీ సింబల్ కారు కేసీఆర్ ప్రతి వార్డులో పోటీపడి ఎక్కువ మెజార్టీతో గెలిపించడానికి ఈ వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు అందరూ కూడా మీకోసం వచ్చి మీ వార్డుల కూలీల లెక్క పనిచేస్తారు. కేసీఆర్ గారి వారసుల లెక్క వీళ్ళందరూ వచ్చి పనిచేస్తారు. మీరందరూ దయచేసి మీ వాళ్ళకి వచ్చినప్పుడు ఏ ఇంటికి ఏ ఫలితం అందింది మీకందరికీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ మీకెంత బాకీ పడదో కాంగ్రెస్ బాకీ కార్డులు మీ ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు బదులకు కేసీఆర్ ప్రభుత్వంలో మీకు జరిగిన మేళ్లు మీ గురించి చెప్తారు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ వల్ల ఎట్లా మోసపోయిందో కూడా చెప్తారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరి 10 సంవత్సరాలు మంచి పాలన అందించిన దేవుళ్ళంటి కేసీఆర్ గారి నాయకత్వంలో సారే రావాలి, మళ్ళా కేసీఆరే రావాలి. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలి అంటే ఈ మున్సిపాలిటీ ఎన్నికలు ముందుగా మరి నాంది పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ